హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మెకానికల్ ఇంజనీరింగ్ స్మార్ట్ లైబ్రరీ. ఈరోజు మన టాపిక్ కార్నాట్ సైకిల్. ఓకేనా, ఈ కార్నాట్ సైకిల్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో దిస్ కార్నాట్ సైకిల్ మెయిన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ 4 ప్రాసెసెస్. ఆ 4 ప్రాసెస్లో 2 ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ 2 అడియాబాటిక్ ప్రాసెస్. అంటే ఈ కార్నాట్ సైకిల్లో ఏవైతే 4 ప్రాసెసెస్ ఉన్నాయో ఆ 4 ప్రాసెస్లో 2 ఏముంటాయంటే ఐసోథర్మల్ ప్రాసెసెస్ ఉంటాయి అండ్ 2 రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెసెస్ ఉంటాయి. సో ప్రాసెస్ 1 to 2 మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నాం, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అండ్ ప్రాసెస్ 2 to 3 అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ప్రాసెస్ 3 to 4 ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ ప్రాసెస్ 4 to 1 అడియాబాటిక్ కంప్రెషన్. ఓకేనా, సో బట్ ఇవి యూజ్ చేసి మనం ఇప్పుడు ఏం డ్రా చేయాలి, పీవీ డయాగ్రామ్ అండ్ దిస్ టీఎస్ డయాగ్రామ్ అనేవి డ్రా చేయాలి. సో పీవీ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మనకి ఏముంది, ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, వాల్యూమ్ తీసుకుంటాం, అండ్ వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, ప్రెషర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ 1 to 2లో ప్రాసెస్ 1 to 2 ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ని పీవీ డయాగ్రామ్ పైన ఏం చూపించాం, లైక్ హైపర్బోలిక్ కర్వ్ లాగా చూపించి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ అంటున్నాం కాబట్టి వాల్యూమ్ ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ V1 to V2 వాల్యూమ్ అనేది ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ 2 to 3 అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో దీన్ని కూడా మనం హైపర్బోలిక్ కర్వ్ లాగానే రిప్రజెంట్ చేస్తాం. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కూడా పీవీ డయాగ్రామ్ పైన హైపర్బోలిక్ కర్వ్ లాగానే రిప్రజెంట్ చేస్తాం. సో 2 to 3 అగైన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. మళ్ళీ ఇక్కడ ఎక్స్పాన్షన్ కాబట్టి ఏమవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ V2 to V3. నెక్స్ట్ ప్రాసెస్ 3 to 4 ఐసోథర్మల్ కంప్రెషన్. సో ఐసోథర్మల్ దీనికి అపోజిట్ 3 to 4లో ఏమవుతుంది, మనకి ఐసోథర్మల్ కంప్రెషన్ అన్నప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ V3 to V4 ఏమవుతుంది, మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ 4 to 1 ఇట్ ఈస్ అడియాబాటిక్ కంప్రెషన్. అగైన్ అడియాబాటిక్ కంప్రెషన్. సో V4 నుంచి V1కి ఏమవుతుంది, మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీస్ 2 1 to 2 టీఎస్ డయాగ్రామ్. సో ఈ టీఎస్ డయాగ్రామ్ పైన ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, మనం ఎంట్రోపీ తీసుకుంటాం, వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, టెంపరేచర్ తీసుకుంటాం. సో ఇయర్ 1 to 2 ఏం రిప్రజెంట్ చేస్తుంది, మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఇన్ ద సెన్స్ టెంపరేచర్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది. నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ 2 to 3 అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఐసెంట్రోపిక్. ఎంట్రోపీ ఈజ్ ద కాన్స్టాంట్. నెక్స్ట్ 3 to 4 ఏమవుతుంది, మనకి ఐసోథర్మల్ కంప్రెషన్, అగైన్ 4 to 1 అడియాబాటిక్ కంప్రెషన్. సో దిస్ ద టీఎస్ డయాగ్రామ్. మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇయర్ ప్రాసెస్ 1 to 2 ఏం చెప్పుకున్నాం మనం, ఐసోథర్మల్ కంప్రెషన్. సో ఐసోథర్మల్ కంప్రెషన్లో ఏమవుతుంది, మనకి టెంపరేచర్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది. మరి ఐసోథర్మల్ ప్రాసెస్లో ప్రాసెస్ 1 to 2కి హీట్ ట్రాన్స్ఫర్ అయింది, దట్ ఈస్ RT1 ln V2/V1. ఇయర్ V2/V1 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ రేషియో. నెక్స్ట్ ప్రాసెస్ 2 to 3 ప్రాసెస్ 2 to 3లో ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది 0 ఉంటుందమ్మా. ఎందుకు అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ 0 ఉంటుంది అంటే, సో అడియాబాటిక్ దాన్ని ఏం చేస్తాం, ఇన్సులేషన్ చేయడం వల్ల సిస్టమ్ అవుట్ సైడ్ ఉన్న హీటు సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అవ్వదు, సిస్టమ్ ఇన్సైడ్ ఉన్న హీటు అవుట్ సైడ్కి ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆర్ అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది, మనకి 0. సేమ్ థింగ్ అడియాబాటిక్ ప్రాసెస్ మళ్ళీ ఎక్కడ ఉంది, మనకి 4 to 1లో కూడా ఉంది. కాబట్టి ఇయర్ అడియాబాటిక్ ప్రాసెస్లో మళ్ళీ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద 0. నెక్స్ట్ ప్రాసెస్ 3 to 4లో ఏమవుతుంది, ఐసోథర్మల్ కంప్రెషన్. సో ప్రాసెస్ 3 to 4కి హీట్ ట్రాన్స్ఫర్ ఏంటి అంటే, దట్ ఈస్ RT2 ln V3/V4. ఇయర్ V3/V4 ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్ రేషియో. సో మనకి ఇక్కడ ఇదేమవుతుంది, ఇక్కడనేమో హీట్ సప్లై చేస్తున్నాం, ఇక్కడనేమో హీట్ అనేది రిజెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద హీట్ సప్లైడ్ అండ్ దిస్ ఇస్ ద హీట్ రిజెక్షన్. బట్ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ సైకిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ కార్నాట్ సైకిల్ ఎక్స్పాన్షన్ రేషియో, కంప్రెషన్ రేషియో ఆర్ సేమ్. ఎందుకు సేమ్ అంటే, ఎక్స్పాన్షన్ రేషియో దట్ ఈస్ RE అండ్ కంప్రెషన్ రేషియో RC బోత్ ఆర్ సేమ్. ఎందుకు అంటే, టు గెట్ ఏ క్లోజ్డ్ సైకిల్, మనం ఏదైతే క్లోజ్డ్ సైకిల్ ఫామ్ చేయాలి అంటే కంపల్సరీ ఈ ఎక్స్పాన్షన్ రేషియో అండ్ కంప్రెషన్ రేషియో బోత్ ఆర్ సేమ్. సో దట్ ఈస్ ద రీజన్ ఇయర్ RE ఈక్వల్ టు, దట్ ఈస్ ఎక్స్పాన్షన్ రేషియో ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో ఈక్వల్ టు, సింపుల్గా దేంతో ఇండికేట్ చేస్తున్నాం, మనం Rతో ఇండికేట్ చేస్తున్నాం. సో థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ సైకిల్ బేసిక్ ఫార్ములా ఏంది, వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. మరి వర్క్ డన్ అంటే ఏంది, మనకి హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ బై హీట్ సప్లైడ్. సో హీట్ సప్లైడ్కి మనకి ఫార్ములా ఏంది, దట్ ఈస్ RT1 ln VR. ఓకేనా, సో RT1 ln
ఆర్ మైనస్ హీట్ రిజెక్టెడ్ ఫామ్లో ఏముంది ఆర్ T2 ln R బై హీట్ సప్లైడ్కి మళ్ళీ ఆర్ T1 ln R. సో ఇక్కడ ఏమేమి కామన్గా ఉంది మనకి ఆర్ ln R దీన్ని కామన్ తీస్తే ఏమవుతుంది ఆర్ ln R T1 మైనస్ T2 బై ఆర్ ln R T1. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే ఏముంది మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నర్ సైకిల్ ఏమి మిగులుతుందమ్మా, ఇట్ ఈస్ T1 మైనస్ T2 బై T1. ఓకేనా. సో దెన్ ఫైనల్గా ఎఫిషియన్సీ ఆఫ్ ది కార్నర్ సైకిల్ 1 మైనస్ T2 బై T1. ఓకేనా. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నర్ సైకిల్, వేర్ T1 అంటే ఏంది మనకి హయ్యర్ టెంపరేచర్, T2 అంటే ఏంది లోయర్ టెంపరేచర్. ఓకేనా. సో బట్ మనకి కార్నర్ సైకిల్కి ఒక స్పెషల్ ఫీచర్ ఉందమ్మా. సో ఈ కార్నర్ సైకిల్కి మనం ప్రాక్టికల్గా యూజ్ చేయలేము. ఎందుకు ప్రాక్టికల్గా యూజ్ చేయలేము అంటే ఇక్కడ 2 ఐసోథర్మల్ ప్రాసెసెస్ యూజ్ చేస్తున్నాం, 2 అడియాబాటిక్ ప్రాసెసెస్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అడియాబాటిక్ ప్రాసెస్ అనేది వెరీ ఫాస్ట్ ప్రాసెస్ అనేది వెరీ ఫాస్ట్గా జరుగుతుంది. ఐసోథర్మల్ అనేది ఏం జరుగుతుందంటే వెరీ స్లోగా జరుగుతుంది. సో ఈ రెండు కాంబినేషన్లో మనకి సైకిల్ అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. సో ఆ రీజన్ వల్ల మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కార్నర్ సైకిల్ని ప్రాక్టికల్గా యూజ్ చేయలేము. బట్ ఈ కార్నర్ సైకిల్ని అదర్ సైకిల్స్తో కంపేర్ చేయడం కోసం, థియరిటికల్గా కంపేర్ చేయడం కోసం మనం ఈ కార్నర్ సైకిల్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్నర్ సైకిల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.